హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే భీష్మ ఏకాదశి కాబట్టి నేను ఈ వీడియోలో భీష్మాచార్యుని గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. ఈయన్ని సంతన మహారాజు అలానే గంగాదేవికి జన్మించిన సంతానం కాబట్టి గాంగేయుడు అని పిలుస్తారు. ఇతని అసలు పేరు దేవవ్రతుడు. ఈయన తన తండ్రి అయిన సంతన మహారాజు అలానే సత్యవతీదేవుల వివాహం సులభతరం చేయడానికి తాను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాననే కఠినమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్మాచార్యులని పిలుస్తారు. ఇలా భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి తన మరణ సమయంలో ఇచ్ఛామృత్యువు అనే వరాన్ని తన తండ్రి అయిన సంతన మహారాజు భీష్మాచార్యుల వారికి ప్రసాదించాడనమాట. ఈయన హస్తినాపుర సింహాసనాన్ని పరిరక్షించడంలోనూ అలానే హస్తినాపుర సింహాసనం మహాభారత సంగ్రామం జరిగినప్పుడు కౌరవుల పక్షం పట్ల తాను సర్వసైన్యాధ్యక్షునిగా పనిచేశాడు. అలానే మహాభారత సంగ్రామంలో ఉన్న ఒకే ఒక కేంద్ర వ్యక్తి, అలానే కురు రాజ్యానికి యువరాజు, రాజనీతిజ్ఞుడు మరియు సైనిక కమాండర్, తన జ్ఞానం, పరాక్రమం మరియు అచంచలమైన స్తోత్రాలకు ప్రసిద్ధి చెందిన భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ దళాలకు అత్యున్నత సర్వసైన్యాధ్యక్షునిగా పనిచేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజుల తరువాత అర్జునుడు బాణ పరంపర కురిపించి అంపశయ్యపై భీష్మాచార్యుల్ని పడుకోబెట్టినప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే భీష్ముని సకల శాస్త్ర పారంగతునిగా మహామనిషిగా భావించి ప్రపంచంలోనే ధర్మ విషయాలను ప్రామాణికంగా చెప్పగల ఒకే ఒక వ్యక్తి భీష్ముడని, పాండవులతో సహా భీష్ముని చేరుకుని ఆయన చివరి సందేశాన్ని ఆ పరమాత్ముడే సాక్షిభూతమై విన్నాడంటే భీష్మాచార్యుల వారు ఎంత గొప్పవారో మనం తెలుసుకోవచ్చు. భీష్ముడు అంపశయ్యపై ఉండి పాండవులకు అనేక ధర్మాలను అలానే విష్ణు సహస్రనామాలను మాఘశుద్ధ ఏకాదశి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని సహస్రనామాలతో కొలిచి విశ్వరూప దర్శనాన్ని పొంది తనకు ఇచ్ఛానుసారం మరణం ఉంది కాబట్టి తనువు చాలించిన మహామహితాత్ముడు భీష్ముడు. తన మరణానికి ముందు శుభప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూసి యుధిష్ఠిరునికి విష్ణు సహస్రనామాన్ని బోధించి పాలనా ధర్మం మరియు రాజు విధులపై తన అపారమైన జ్ఞానాన్ని పంచుకున్నాడు. హిందూ సాంప్రదాయంలో గౌరవింపబడే భీష్ముడు తన త్యాగం మరియు కర్తవ్యానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయన వర్ధంతిని భీష్మాష్టమిగా మనం పాటిస్తాం. ఇది మాఘమాసంలో వచ్చే భీష్మాష్టమి అలానే భీష్మ ఏకాదశి ఎంతో ప్రసిద్ధమైన రోజులు. సో ఈరోజు మనం భీష్మాచార్యుల గురించి చెప్పుకున్నాం కాబట్టి చాలా చెప్పినందుకు నేను, విన్నందుకు మీరు చాలా అదృష్టవంతులం. సో ఈ వీడియోలో కనుక ఏమైనా తప్పుగా మాట్లాడినట్లయితే క్షమించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.